నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఈరోజు పొద్దున లేవగానే నాకు చాలా సంతోషం కలిగింది. ఆ న్యూస్ వింటుంటే నా మీద నాకే విరక్తి పుట్టింది. అసలు పేజర్ లేని 2800 పేజర్లు ఒకే టైంలో పేలటమేమి, ఈ పేజర్లు ఫలానా మనిషికి అమ్మటమేమి, అసలు ఈ పేజర్లు పేలటం అది ఒకటే సమయంలో వేరే వేరే ఇంటెన్సిటీతో పేలటం నాకు చాలా సంతోషం కలిగించింది. ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశం భయపడకుండా సైలెంట్గా తమ ప్రత్యర్థులని ఎలిమినేట్ చేయడంలో వాళ్ళు సిద్ధహస్తులు. మన ఇండియా నిండా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, బీఈలు, బీటెక్లు, ఎంటెక్లు, ఐఐటి సన్నాసులు కుప్పలు తెప్పలుగా పోయి కట్టు బానిసల్లాగా అమెరికాలో పనిచేసుకుంటూ ఎక్కువ తక్కువ మాట్లాడితే సుందర్ పిచాయ్, సత్యానాదళ్ళ పేర్లు చెప్పి ఈ సాఫ్ట్వేర్ రంగంలో అందరూ అటువంటి మేధావులే అని అనుకొని బతికేస్తూ ఉన్నారు. ఇంత అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ ఉన్న మన దేశంలో ఏ రకమైన కొత్త ప్రోడక్ట్, టెక్నాలజీ ప్రోడక్ట్ లాంచ్ కాదు. ప్రభుత్వానికి సహాయపడే టెక్నాలజీ తప్ప మన దేశంలో ప్రజలకు ఉపయోగపడే టెక్నాలజీ ఇక్కడ డెవలప్ కాదు కూడా. ఎందుకు కాదు అని మనం ఆలోచిస్తే, చదువుకున్న వాడికి దేశభక్తి తక్కువ, దేశభక్తి ఉంటే టైం వేస్ట్ అనే ఒక ఉద్దేశము, దేశభక్తి ఉంటే తమ ఫ్యామిలీ పేదగా ఉండిపోతుంది అని దురుద్దేశము. అంటే చదువుకున్న ఆ చదువు 2 పైసలు సంపాదించడానికే తప్ప వేరే దేనికి ఉపయోగపడద్దు అని మనకు చిన్నప్పటి నుంచే బాగా నూరిపోతుంటారు. కోట్లాది మందిలో కొంతమందికే ఈ సైన్స్ సబ్జెక్టు అబ్బి బాగా వృద్ధిలోకి వస్తారు. అసలు పేజర్లు పేలటం అనేది కొత్త సబ్జెక్ట్. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఈ టెలిఫోన్లను, కార్లను లేదా పాయిజనింగ్ చేసి అంటే ఇలా అసాసినేట్ చేసేది మనం చూసినాం. జీపీఎస్ బేస్డ్ అసాసినేషన్ చూసినాం. బెడ్లో, పిల్లోలో, ఈవెన్ టాయిలెట్ సీట్లో కూడా వాళ్ళు బాంబు పెట్టి లేపేసింది మనం చూసినాం. అదేం పెద్ద వింతలు కాదు. ఏదైనా ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ పెట్టి టైమర్ పెట్టి లేపేయచ్చు, లేదా మన క్లెమోర్ లాంటి డివైసెస్ యూజ్ చేసి ఈ పని చేయొచ్చు. కానీ పేజర్లు అది ఒకటే సమయంలో 2800 పేలటం అంటే అది మామూలు విషయం కాదు. నాకు సంతోషం ఎందుకు కలిగింది అంటే, మనము షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్
వివిధ రకమైన ప్లాన్లు వేస్తుంటాం లైఫ్లో. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు చూడండి, ఈ పేజర్లు ఎప్పుడో అమ్మింటారు, ఎవరి ద్వారానో అమ్మింటారు, ఎవరెవరికి అమ్ముతున్నారో ఆ వివరాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ 2800 పేజర్లు కాకుండా వాళ్ళు లక్షలాది పేజర్లు అమ్మింటారు, అదే రకమైన పేజర్లు. కానీ 2800 మాత్రమే పేలాయి. దట్ ఈస్ కాల్డ్ టార్గెటెడ్ కిల్లింగ్. అంటే తమ దేశాన్ని రక్షించుకోవడానికి వాళ్ళు ఎంత లాంగ్ టర్మ్ ప్లాన్ వేస్తారో చూడండి. మనము పక్క దేశంలో ఉన్న దావుద్ ఇబ్రాహిం బిర్యానీ తినుకుంటా చావుకు దగ్గర వస్తే చూసుకుంటూ చోద్యం చూస్తున్నాం. మనం ప్రెడేటర్ డ్రోన్స్ కొనుక్కున్నాం, బ్రహ్మోస్ మిసైల్ డెవలప్ చేసుకున్నాం, అన్ని రకమైన ఆయుధాలు పోగేసి దానికి దసరా వస్తుంది కదా ఆయుధ పూజ చేసి మళ్ళీ ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేస్తాం. మన భారతదేశంలో ఇంకా మనము సోల్జర్స్ని బలి పశువులా చూస్తున్నాం. కశ్మీర్లో దాడి జరిగితే 2 సోల్జర్లు 3 మిలిటెంట్స్, అంటే ఇద్దరు, నియర్లీ 50-60% మన వాళ్ళు పోతారు, వాళ్ళు 100% పోతారు. ఇది లెక్క. కానీ ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశం ఇలాంటి పురోగతి సాధించింది అంటే మనమందరం దాన్ని అభినందించాలి. ఇది మనము ఉగ్రవాదం కింద లెక్క వేయద్దు, ఇది కౌంటర్ మెజర్, తమ దేశాన్ని రక్షించుకోవడానికి చేసిన పని. పాలస్తీనా వాళ్ళ కోసం హిజ్బుల్లా వాళ్ళు తమకు ఏ ప్రమేయం లేకున్నా ఇజ్రాయెల్ పై దాడి చేసినందుకు ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి ఇది చేయడంలో మనం అప్రిషియేట్ చేయాలి. మనము ఇలాంటి పెద్ద టెక్నాలజీలు, ఇలాంటి సఫిస్టికేటెడ్ సైన్స్ మనము నేర్చుకోకపోయినా, మన దగ్గర ఆ ఎబిలిటీ లేకపోయినా, మనం ఏఐ అని మాట్లాడుతున్నాం. వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? What are the basis on which AI works? AI అనేది డేటాను పోగేసి మనము అడిగిన రీతిలో మనకు కండ ముందర చూపించే ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ ఆర్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఈ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, నేను ఈ రియల్ ఎస్టేట్ వీడియోలో ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే, మనం ఏఐ అని పెద్ద పెద్దగా అరవద్దు. మనకు ఈ సొసైటీలో మన చుట్టూ ఏ ఘటనలు జరుగుతున్నాయో ఆ ఘటనలను పోగేసి విశ్లేషించి దానిపై దృష్టి పెట్టి మన డిసిషన్ తీసుకోగలిగితే దాన్ని ఏఐ అంటారు. అంటే మనం ఒక క్వశ్చన్ అడిగితే అది ఏం చెప్తుందో అదే విన్నామంటే కొంప కొల్లేరైపోతుంది, బురదలో కాలు పెట్టినట్టు ఉంటుంది. ఏఐ తనకు తోచిన ఆన్సర్ మాత్రమే ఇస్తుంది, తన రీతిలో ఇస్తుంది.
మనము మన లైఫ్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దామని, ఒక ఇల్లు కొందామని, ఒక వస్తువు కొందామని, ఒక లగ్జరీ గూడ్ కొందామని ఒక నిర్ధారణకు ఎట్లొస్తాం? మనం జనరలీ సొసైటీలో వివిధ రూపాల్లో దాగి ఉన్న సత్యాలను వెలికి తీయము. మనం ఏం చేస్తాము? ఏఐ లాగా భార్యను అడుగుతాం. భార్య ఎప్పటి నుంచో మనకు ప్రాంప్ట్ చేస్తూ ఉంటుంది. ఏమండి మనం సొంత ఇల్లు ఎప్పుడు తీసుకుంటున్నాం? ఏమండి మనం సొంత ఇల్లు ఎప్పుడు తీసుకుంటున్నాం? తల్లిదండ్రులు వేధిస్తూ ఉంటారు. డబ్బులున్నాయిగా ఒక ఇల్లు తీసుకుంటే అయిపోయాయి. పిల్లలు మనకు కూడా ఒక సొంత ఇల్లు ఉంటే మనం ఇష్టం వచ్చినట్టు దాంట్లో వ్యవహరించవచ్చు అని ఆటో సజెషన్ ఇస్తూ ఉంటారు. మనము ఆటో సజెషన్పై బతికే జీవులుగా తయారైనా. అంటే ఎక్కడ గట్టిగా సౌండ్ వస్తుందో ఆ వైపే మనం వెళ్ళి అక్కడ ఏం ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో అదే తీసుకునే అలవాటు అయిపోయింది. మనం డేటా మైనింగ్ ఎక్కడి నుంచి చేస్తాము అంటే తల్లిదండ్రులు, భార్య, ఫ్రెండ్స్, పిల్లలు ప్లస్ సోషల్ మీడియా, ఇవాళ రేపు టీవీ. చాలామంది అడుగుతుండొచ్చు, మరి ఇవే కదా మాధ్యమాలు, ఈ మాధ్యమాలు తప్ప మనకు వేరే ఏమున్నాయి? నేను ఒక చిన్న ప్రశ్న ఇస్తా. మీరు మీ చుట్టుముట్టు ఉన్న మాధ్యమాలను ఒక మాధ్యమంగా భావించినప్పుడు మీకు దేవుడిచ్చిన మాధ్యమం అదే బుర్ర. ఆ బుర్రను ఎప్పుడు ఉపయోగిస్తారు? నేను ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నా అంటే మీరు ఆలోచించకుండా 10 మంది చెప్పిన మాటలను ప్రాసెస్ చేసి ఒక డిసిషన్ తీసుకుంటే అది ఏఐ డిసిషన్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే వివిధ రకమైన డేటాలను, అవైలబుల్ డేటాని తీసుకొని ఒక ఫైనల్ డిసిషన్కి రావడం మనకు పరిపాటి. మన బ్రెయిన్లో వేసి దాన్ని ప్రాసెస్ చేయము. మన బ్రెయిన్ కమాండ్ ఫాలో కావడానికి అలవాటు పడింది. ఒక ట్రైన్డ్ మైండ్గా వ్యవహరిస్తుంది. అంటే దానికి కొన్ని ఫంక్షన్స్ మనం అప్పచెప్పాం చిన్నప్పటి నుంచి. ఆ పరిమితి ఉన్న ఫంక్షన్సే మనం ఆలోచిస్తాం. ఆ పరిమితి గల ఏరియాలోనే మనం ఆలోచించే శక్తి కలిగి ఉంటాం. ఈ శక్తి అనేది ఒక రాంగ్ టర్మ్. శక్తిని ఎలా ఉపయోగిస్తామో, ఎంత ఉపయోగిస్తామో, ఎన్ని రోజులు ఉపయోగిస్తామో, ఎంత బలంగా ఉపయోగిస్తామో అది సాగుతూ ఉంటుంది. దాన్నే శక్తి అంటారు. ఇన్ఫినైట్ ఫోర్స్. The force which can magnify itself according to our needs. The attitude determines the result. The force with which we use our brain and the purpose we decide or determine will decide our fate or our success or failure. మనము ఒక ఇంటిని కొనాలి అంటే ఇవాళ రేపు మనం అప్రోచ్ అయ్యేది వెబ్సైట్స్, లేదా ఒక సేల్స్ పర్సన్, లేదా సోషల్ మీడియా, లేదా రేటింగ్స్, లేదా నీ ఫ్రెండ్స్ చేసిన తప్పే నీవు కూడా ఏమైనా చేయవచ్చా అని నీవు బాగా ఆలోచిస్తూ ఉంటావు. నేను ఇప్పుడు చెప్పిన మాధ్యమాలన్నీ
కరప్టెడ్ మాధ్యమాలు. అంటే దాంట్లో స్వార్థం నిండి ఉంటుంది. రేటింగ్స్, ఫేక్ రేటింగ్స్, సేల్స్ పర్సన్ మిస్గైడ్ చేస్తారు. వెబ్సైట్స్లో మొత్తం కస్టమ్ మేడ్ ఇన్ఫర్మేషన్. నీ ఫ్రెండ్ చేసిన తప్పే నీవు చేయాలనుకుంటావు. జీవిత కాలంలో సంపాదించిన డబ్బు నువ్వు ఒక ఎక్స్పెరిమెంట్ కింద నువ్వు భావిస్తున్నావు అంటే నీ అంత మూర్ఖుడు ఇంకోటి లేడు. నీ ఫ్రెండ్ను నీకన్నా తెలివిగలవాడు అనుకుంటూ ఉంటావు. జనరల్గా ఎట్లా జరుగుతుంది? మీ రిలేటివ్ నీకన్నా తెలివిగలవాడు, నీ తమ్ముడు అన్న నీకన్నా తెలివిగలవాడు, నీ ఫ్రెండ్ నీకన్నా తెలివిగలవాడు. తెలివి తక్కువ వాడివి నీవే అని నీవే చెప్పుకుంటూ ఉంటావు. ఎప్పుడు ఆటోసేషన్ వస్తూ ఉంటుంది. మనం 10 మంది మాటలు వినాలి, 10 మందిని ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకోవాలి, 10 మంది ఎమోషన్ ప్రకారంగా నడవాలి. అంటే నీ బ్రెయిన్ సజెస్ట్ చేసేది కూడా ఇలాంటి ఫార్ములాసే. నీవు ఇవి జవదాటి వెళ్ళడానికి నీవు రెడీగా ఉండవు. అందుకోసమే మనతోని లైఫ్లో భారీ మోసాలు జరుగుతూ ఉంటాయి. ఒక ఇల్లు కొనడం అనేది ఒక పవర్ఫుల్ వాంట్. ఇట్స్ నాట్ అన్ ఈజీ వాంట్, ఇట్ ఇస్ లైఫ్ టైమ్ వాంట్. ఈ వాంట్ని ఫుల్ఫిల్ చేయాలంటే దానికి కొద్దిగా ఎక్సర్సైజ్, హోంవర్క్, ఇయర్స్ టుగెదర్, ఒక ప్లానింగ్, ఒక డిజైన్, ఒక అంబిషన్, ఒక ఎగ్జిక్యూటింగ్ ఎబిలిటీ కావాలి. ఇవన్నీ ఆలోచించకుండా ఒక బిల్డర్ ఆఫీస్కి పోయి వాడొక బ్రౌజర్లో చూపించిన సమాచారం చూసి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవడము, ఒక అడవిలో పెరిగిన వ్యక్తి నీకు ఏ డిఫరెన్స్ ఉండదు. నీ ఎడ్యుకేషన్ ప్రశ్నించే ఎబిలిటీస్ డెవలప్ చేస్తుంది. ప్రశ్నించే ఎబిలిటీ నీకు 35-40 దాటినా లేదు అంటే నీవు 30 ఏళ్ళ కిందికి పోయినట్టే, అంటే బ్యాక్ పోయినట్టే. మనము ఇప్పుడు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఇప్పుడు మై హోమ్, రాజపుష్ప అంటే టైర్ 1 బిల్డర్స్ సేల్స్ పర్ మంత్ బిలో 5 ఫ్లాట్స్ ఉంది. 5 to 8 to 10 ఫ్లాట్స్ మధ్యలో ఉన్నారు అందరు. అంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది. చూడండి, దే ఆర్ హార్డ్లీ ఏబుల్ టు సెల్ సమ్ 5 ఫ్లాట్స్ ఇన్ ఎ మంత్ విత్ న్యూమరస్ ప్రాజెక్ట్స్. వాళ్ళ న్యూమరస్ ప్రాజెక్ట్ నడుస్తుంది. దాంట్లో 5 ఫ్లాట్లు అంటే ప్రాజెక్ట్ ఒక ఫ్లాట్ అమ్మితే చాలా ఎక్కువైపోయి వేలాది కోట్ల ప్రాజెక్టులో ఒక్క ఫ్లాట్ అమ్ముతున్నారు. కానీ బిల్డప్ ఏమాత్రం తగ్గటం లేదు. బిల్డప్ తగ్గటం లేదు అని మనను మనం మాడిఫై చేసుకొని వాళ్ళ ఉచ్చులో పడటం మూర్ఖత్వం. అమ్మకుండా ఉండటం వాడి శక్తి, కొనకుండా ఉండటం మన నిబ్బరము, మన శక్తి. మనం ఏం చేస్తాం? ఇప్పుడు వాడు దిగుతలేడండి, అందుకోసం మనమే ఎక్కి ఏదో కాంప్రమైజ్కి వచ్చి కొందాము. కానీ నేనేమంటా అంటే, వై డోంట్ యూ యూజ్ యువర్ బ్రెయిన్ దట్ ఈస్ రెడీలీ అవైలబుల్, గివెన్ బై గాడ్. దేవుడు ఇచ్చాడు. నిజాలు నీ కళ్ళ ముందర కనిపిస్తూనే ఉన్నాయి. ఇన్ని రోజులు అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది చాలా మందికి తెలియదు. చాలా పాజిటివ్ ట్రెండ్ ఉందని ఆ ట్రెండ్ని ఫాలో చేసి చాలా మంది ఇండ్లు కొంటూ ఉంటారు. కానీ అలా లేదు. ఇప్పుడు కళ్ళ ముందే అంత సిచ్యువేషన్ బట్టబయలై 9 ఏళ్ళకి జరిగిన మోసాలు బయటపడి, కబ్జాలు బయటపడి, బ్లాక్ మనీ బయటపడి, అన్నీ బయటపడి
ఒక దయనీయమైన సిచ్యువేషన్ ఉంటే ఇంకా మనము ఒక ఫ్లాట్ కొంటే ఎలా ఉంటుంది అని ప్రశ్నించుకోవడము ఒక క్రైమ్తో సమానం, ఒక అపరాధము. నేను ఇవాళ మీకు ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఈ వీడియో చేశాను. ద ఎరా ఆఫ్ ఫ్లాట్స్ ఈజ్ డెడ్. ద ఎరా ఆఫ్ ఓనింగ్ ఫ్లాట్స్ ఈజ్ డెడ్ అంటే ఇక ఫ్లాట్స్ యొక్క ట్రెండ్ చనిపోయింది. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే చావండి, నాకు దాంతో ఏ ఇది లేదు, నో కాంప్రమైజ్. ఎరా ఆఫ్ ఓనింగ్ ఫ్లాట్స్ ఈజ్ డెడ్. ఎందుకు అంటే స్వయం కృతాపరాధం అంటారు కదా, సెల్ఫ్ మేడ్ డిజాస్టర్. చక్కగా ఇండిపెండెంట్ హౌస్ కన్నా ఒక 40% తక్కువలో ఫ్లాట్స్ రావడం ఫ్లాట్స్ కొనే వాళ్లకు ఊతమిచ్చింది. సెక్యూరిటీ కోరుకునే వాళ్లకు, మెయింటెనెన్స్ అంటే ఇంట్లో లేని వాళ్లకు, ఇద్దరు ఆఫీస్కి పోయే వాళ్లకు ఫ్లాట్స్ చాలా యూస్ఫుల్గా ఉండేది. అయితే ఈ ఫ్లాట్స్ని ఎంత గ్లోరిఫై చేశారంటే, దాన్ని ఎంత ఒక రూపం తెచ్చారంటే, ఇండిపెండెంట్ ఇంట్లో ఉండే డేంజర్స్ని వాళ్ళు దాన్ని ఒక పెద్ద బూచీలాగా చూపించి ఫ్లాట్లను అమ్మడం మొదలుపెట్టారు. సరే, ఏదో ఒక బూచి చూపించి ఒక అమ్మడం, ఇది కర్మ సిద్ధాంతం అంటే వాళ్ళు చేసే కర్మలో ఒక భాగం, అలాగే అనుకుందాం. కానీ ఈ కర్మాన్ని వాళ్ళు వాళ్ళ కర్మకు తీసుకుని వచ్చారు. ఒక ఫ్లాట్ అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ కన్నా 60 to 40% తక్కువ ఉండాలి. వీళ్ళు ఒకరిపై ఒకరు ఉండడము అది ప్రెస్టీజ్ ఇష్యూగా మార్చేసింది. లిఫ్ట్లు వాడడము ఒక ఎలీట్ సింబల్గా మార్చింది. ఫ్లాట్ల నుంచి హైరైజ్కు సడన్గా జనాలను ఎత్తుకెళ్ళాలనుకున్నారు. మేఘాలు మీ విండో దగ్గర నుంచి పోతుంటే అది మీరు మీ పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితం అని చెప్పిండ్రు. కొంతమంది అంత హైట్ నుంచి పడితే సీదా పోయేది పైకే, ఆ వెసులుబాటు కూడా ఉంది అని కూడా అమ్మే టైం వచ్చేసింది. వేలాది మంది ఎక్కడ ఉంటున్నారో పిజన్ నెస్ట్ లాగా పావురాల గూళ్ళలా గట్టి కోట్లు పెట్టి కొనండి, మీరు కోటీశ్వరుల మధ్యలో ఉంటారు అని పిచ్చి పిచ్చి ప్రిన్సిపల్స్ డెవలప్ చేసి ఫ్లాట్లు అమ్మడం మొదలుపెట్టారు. సరే, ఇక్కడ వరకు బాగుంది, కర్మ సిద్ధాంతం, కర్మలో ఇవన్నీ చేయాలి. కానీ ఫ్లాట్ రేట్లను ఒక ఇండిపెండెంట్ హౌస్కు డబుల్ ట్రిపుల్ చేసి లేదా దానికి ఈక్వల్ చేసి అమ్మడం ఒక మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వమే క్రెడైజ్ చేసింది. ఎస్పెషల్లీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దీన్ని ఇట్స్ ఏ ఓవర్ కిల్ అంటే భరించరాని స్థితిలకు తీసుకెళ్ళి ఇంకా మరింత భరించరాని రోగాలకు కస్టమర్లను ఊబిలో లాగాలని చూస్తే దాని పరిణామాలు ఇంత భయంకరంగా ఉంటాయని వాళ్ళు ఊహించలేదు. మీకు ఎంత గవర్నమెంట్ బ్యాకింగ్ ఉన్నా, ఎంత ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉన్నా, ట్రెండ్ను మీరు సరైన ట్రాక్లో నడిపించకపోతే దాని పరిణామాలు ఇలాగే ఉంటాయి. కస్టమర్స్ ఊబిలో పడే పక్కన పెడితే ఇప్పుడు బిల్డర్సే ఆ ఊబిలోకి లాగబడ్డారు. అంటే వాళ్లకు ఊహించడానికి టైం ఇవ్వకుండా వాళ్ళని ఎట్లా మోటివేట్ చేసింది సిచ్యువేషన్ దేవుడు అంటే, తాము సంపాదించిన డబ్బంతా ఇక 3 రెట్లు 6 రెట్లు అవుతుందని అంతా ప్రాజెక్ట్స్లో పెడితే ఇప్పుడు అది శూన్యంగా మారే టైం వచ్చేసింది. అయినా వీళ్ళు రేట్లు తగ్గించడం లేదు. నేను అదే చెప్పిన,
మనకు సిచ్యువేషన్ బాగా అర్థమవుతుంది. హైడ్రా యాక్షన్ వల్ల టోటల్ రియల్ ఎస్టేట్ కుంటుపడింది. కుంటుపడటం వల్ల ఫ్లాట్లు 40% రేటుకి అమ్మినా తీసుకునే వాళ్ళు లేరు. ఇలాంటి సిచ్యువేషన్లో తమ ఫ్లాటు అదే రేట్లో అమ్ముతాము అని కూర్చోవడము మూర్ఖత్వము, సూయిసైడల్ అని కూడా వీళ్ళకు తెలుస్తలేదు. ఇంకా ఏదో ఆశ, ఇంకా ఏదో తమపై తమకు ధీమా, ఇంకా కస్టమర్స్ ఊబిలో లాగొచ్చు అనే ఒక వ్యూహము, ఇవన్నీ కలిపి మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని చెత్త కుప్పగా మారుస్తుంది. ఇప్పుడు లాస్ట్కి ఎట్లా ఏంటంటే ఈ హైరైజెస్ మొత్తము చెత్త కుప్పలాగా మారి ఎవడైనా ఎప్పుడైనా డోర్ తెచ్చుకొని పోయి విజిట్ చేసి ఎంతో అంత ఇచ్చి కొనే సమయం వస్తుంది, దగ్గరలోనే ఉంది. మనకు మనం పోయి వాళ్ళ దగ్గర కాళ్ళ బేరాలకు దిగవలసిన అవసరము, ఔచిత్యము ఏమీ లేదు. ఇది నేను స్పష్టంగా చెప్తున్నా. బికాస్ ద ఎరా ఆఫ్ లివింగ్ ఇన్ ఫ్లాట్స్ ఇస్ డెడ్. ఇప్పుడు మీ సొంత ఇండ్లు కొనుక్కొని లేదా మీ సొంత భూమిపై ఇండ్లు కొట్టుకునే ట్రెండ్ స్టార్ట్ అయింది. చూడండి, ఈ ఫ్లాట్స్ ట్రెండ్ మనం బాంబే కన్నా 3 రెట్లు ఫాస్ట్గా మూవ్ అయి 9 ఏళ్లలో చావు దెబ్బ తిని అసలు ఈ ఫ్లాట్సే వద్దు మొర్రో అనే స్టేజ్కి వచ్చేస్తాం. అంటే ఏదైనా అతిగా వ్యవహరించాము. ఈ ఫ్లాట్స్ ఎలా ఉండాలనో అలాగే ఉంచి స్లోగా గ్రోత్ అయ్యంటే ఫ్లాట్ ఇంకా ఒక 20-30 ఏళ్ల వరకు ఈ ఫ్లాట్ ట్రెండ్ నడిచే అవకాశం ఉండే. కానీ ఈ 9 ఏళ్లలో వీళ్ళు ఈ 30 ఏళ్లకు కావాల్సిన నాశనంకి కావాల్సిన మందుగుండు సామాగ్రి మొత్తము 9 ఏళ్లలో పెట్టి పేల్చి పారేసి ఎవడెవడిని ఎంత ఊబిలో లాగాలో లాగి పారేసి ఎక్కడెక్కడ కట్టకూడదు అక్కడ కట్టి పారేసి దానివల్ల ఇవాళ ఒక 30 ఏళ్ల దాకా రావాల్సిన ఈ ఫ్లాట్ యొక్క ట్రెండ్ 9 ఏళ్లలో చావు దెబ్బ తిని మూలకు పడింది. ఇప్పుడు లేబర్ రేట్లు తగ్గుతాయి, మెటీరియల్ రేట్లు తగ్గుతాయి, ల్యాండ్ రేట్స్ తగ్గుతాయి. ఓవరాల్ ఫ్లాట్కు డిమాండ్ తక్కువై అందరూ ఆ ఉన్న డబ్బులోనే సొంత ఇండిపెండెంట్ ఇండ్లు కట్టుకోవడం బెటర్ అని భావిస్తారు. ఇప్పుడు కొద్దిగా గేటెడ్ కమ్యూనిటీస్ దిక్కు, ఫ్లాట్ నుంచి గేటెడ్ కమ్యూనిటీస్ దిక్కు జనాల చూపు వస్తుంది. ఎందుకంటే దే కెన్ బిల్డ్ దర్ ఓన్ హౌస్ విత్ ద సేమ్ మనీ విచ్ దే హ్యావ్ అలొకేటెడ్ ఫర్ అ ఫ్లాట్. అంటే ఫ్లాట్కు పెట్టే డబ్బు ఇక్కడ చిన్న చిన్న గేటెడ్ కమ్యూనిటీస్లో పెడితే ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోవచ్చు, సెక్యూరిటీగా ఉండొచ్చు అని ఇప్పుడు కొద్దిగా గేటెడ్ కమ్యూనిటీస్ దిక్కు ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ల్యాండ్ రేట్స్ ఇన్ఫ్లేట్ అవుతాయో అప్పుడు మళ్ళీ ఓపెన్ ప్లాట్స్కు డిమాండ్ ఎక్కువై ఇండిపెండెంట్ ఇండ్లు కట్టుకునే సమయం చాలా దగ్గరలో ఉంది. ఆ ట్రెండ్ నాకు కనిపిస్తుంది, మంచి మార్గానికి కనిపిస్తుంది అని మీకు అందరికీ చెప్తూ, ఎవరైనా ఫ్లాట్ కొనే ప్లాను, ఫ్లాట్ ఫైనాన్స్ తీసుకునే ప్లాన్ ఉంటే తక్షణమే విరమించుకోండి. ఎందుకంటే అదే అమౌంట్లో 150 గజాలలో మీ సొంత ఇల్లు నిర్మించుకునే వెసులుబాటు తొందరలో వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు మనకు బిల్డర్లు 40 లక్షల లోపే ఫ్లాట్ అందజేసే అన్ని సంకేతాలు మంచి మార్గానికి అందుతున్నాయి. మంచి మార్గానికి అందుతున్న సమాచారం 100% జెన్యున్ అండ్ పక్కా సమాచారం. బిల్డర్లు లక్షలాది ఫ్లాట్లు 40 లక్షల రూపే ట్యాగ్ పెట్టి కావలిస్తే ఇంకా కొద్దిగా తగ్గించి ప్రధానమంత్రి స్కీమ్కి దరిదాపుల్లోనే ఉంచాలి అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు మనకు అందుతున్న పక్కా సమాచారం. నేను ఎప్పుడో చెప్పినా ఈ 80-90 లక్షల ఫ్లాట్లు దెబ్బకు 40 లక్షల రేంజ్లో దిగొస్తాయి.
ఈ ప్రధానమంత్రి యోజనకు దరిదాపులనే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉండాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెంటరీని వదిలించుకొని ఇప్పుడు హై రైజ్ వాళ్ళు ఆ ఫ్లాట్ ఇన్వెంటరీని వదిలించుకొని విల్లా ఇన్వెంటరీ వైపు, ఇండిపెండెంట్ హౌస్ వైపు వెళుతున్నారు. దానికి కండిషన్ ఏమంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న ఇన్వెంటరీ వదిలించుకోక తప్పదు. లిక్విడిటీ ప్రాబ్లం ఉండొద్దు అంటే వాళ్ళ దగ్గర ఉన్న హై రైజ్లు అమ్ముకుంటే కానీ వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ అమలు చేసే స్థితిలో ఏ బిల్డరు లేడు. అందరూ గమనించాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఫ్లాట్లు ఏ రేటు హయ్యర్ ఎండ్లో ఉన్నాయో ఆ హయ్యర్ ఎండ్ రేట్స్కి దరిదాపుల్లో తెచ్చుకోవాలి. ఏదో రకంగా ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రిజిస్టర్ చేసి దానిపై ఉన్న ప్రీమియం కస్టమర్స్ దగ్గర బ్లాక్ రూపంలో తీసుకోవాలి అని బిల్డర్స్ బాడీ నిర్ధారించినట్టు మాకు గట్టి సమాచారం అందుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంత సబ్సిడీ వరకు ఎంతవరకు ఫ్లాట్ అమ్మొచ్చో అంతకు అమ్మేసి మిగతా పైనున్న డబ్బు బ్లాక్ రూపంలో కస్టమర్స్ దగ్గర క్యాష్ రూపంలో తీసుకొని ఈ ప్రాబ్లంకి ఎండ్ కార్డు వాడదాము అని మెజారిటీ బిల్డర్స్ నిర్ధారణకు వచ్చిండ్రు అని మంచి మార్గం నంబర్ 1 ఛానల్ నంబర్ 1 ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. కనుక ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న బిల్డర్ని నమ్మే అవసరం లేదు. వాళ్ళు చచ్చుబడ్డారు. ఈ సమాచారం ఏం చెప్తుంది అంటే వాళ్ళు చచ్చుబడ్డారు. నేను చెప్పిన ఒక ఫ్లాట్ ఎంతలో రెడీ అవుతుంది హై రైజ్ అంటే అప్పుడు అందరు నవ్విండ్రు. ఇప్పుడు అదే రేట్లు ఎందుకు అమ్ముతున్నారు వాళ్ళు? ఇప్పుడు ఆ రేట్లో అమ్మితే వాళ్ళకు 10 లక్షల కన్నా ఎక్కువ లాభం రాదు. 10 లక్షల లాభానికి వాళ్ళు ఫ్లాట్ అమ్మడానికి బిల్డర్స్ అసోసియేషన్ రెడీ అయిపోయింది. ఆ రేంజ్ ఇప్పుడు సిటీ బయట 35 నుంచి సిటీ దరిదాపుల అంటే ఓఆర్ఆర్ దగ్గర 55 lakhs లోపలే ఉండాలి మన రేట్లు. 90 లక్షల ప్రాపర్టీ పాతగైంది అని యాడ్స్ ఇచ్చి మరి డిస్కౌంటెడ్ రేట్స్ ఫర్ ఏజ్డ్ న్యూ బట్ ఏజ్డ్ ఫ్లాట్స్ అని ఒక చిన్నగా రాసి ఈ ఫ్లాట్లను అమ్ముదామా అనే ప్రయత్నం చేస్తుంది. యాడ్స్ వస్తాయి చూడండి. యాడ్స్ ఏమని వస్తాయంటే కొత్త ఫ్లాట్లే ఇప్పుడు మనము ఆషాఢం సేల్ ఉంటాయి కదా, సేమ్ అట్లనే మా కొత్త ప్రాజెక్టు కోసం డబ్బులు సమకూర్చుకోవడానికి మేము పాత ప్రాజెక్ట్స్ డిస్కౌంట్లో అమ్మేస్తున్నామని ఒక చిన్న లెటర్స్తో రాసి స్టార్ట్ చేసి దాన్ని ఒక ఊపిచ్చి అన్ని ఫ్లాట్స్ ప్రధానమంత్రి స్కీమ్ కింద వచ్చేటట్టు చూసుకొని మిగిలింది బ్లాక్ మనీగా తీసుకొని ఫ్లాట్స్ అమ్మేద్దాం. కొంతమంది 65 lakhsకి అందరూ అగ్రి అయ్యారు, 50 lakhs బిలో కొందరే అగ్రి అయ్యారు అని సమాచారం. అంటే రాబోయే రోజుల్లో మనకు ఏ ఫ్లాట్ అయినా ఎక్కడైనా 65 లక్షల లోపే, 60 లక్షల లోపే నేను చెప్పిన. ఇప్పుడు చూడండి 9 నెలల లోపే ఈ ప్రక్రియ జరిగిపోయింది. నేను అందుకోసం మీకు 1.5 year ఆగండి, మీకు మంచి రేట్లో దొరుకుతాయి ఫ్లాట్స్ అని చెప్పినా లేదా? ఇప్పుడు ఈ సమాచారం బ్లాక్ బస్టర్ సమాచారం. బిల్డర్స్ బాడీ తీసుకున్న రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళు తీసుకున్న సమాచారం ఇది. ఇప్పుడు ఎక్కడ పోతే అలాంటిది ఏం జరగలేదండి అంటారు దొంగనా కొడుకులు. వీళ్ళు తీసుకున్న డిసిషన్ ఇదే. రాబోయే 1.5-2 monthsలో ఇలాంటి యాడ్స్ వస్తాయా లేదా మీరు చూస్తూ ఉండండి. కొత్త ఫ్లాట్లే ఆషాఢం డిస్కౌంట్,
కొత్త గూడ్స్ వస్తున్నాయి, పాత గూడ్స్ మేము చీప్గా అమ్మేస్తున్నాం. దీంట్లో ఏ ప్రాబ్లమో లేదు. సెకండ్ ఫ్లాట్స్ ట్రెండ్ స్టార్ట్ అయింది. కొత్త ఫ్లాట్లే అమ్ముడు పోని ఫ్లాట్లు డిస్కౌంట్లో అమ్ముతున్నాం అని చిన్న లెటర్స్తో రాసి అమ్మే ఫుల్ ప్లాన్ బిల్డప్ చేసుకున్నారు. ఆ సమాచారం 100% జెన్యున్. వాళ్ళు ఇది ఇంప్లిమెంట్ చేసే దాంట్లో వెనక ముందు కావచ్చు, కానీ అందరూ ఈ రేట్లకు అగ్రి అయ్యారు అని మంచి మార్గం ద్వారా నేను ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇస్తున్నాను. దయచేసి మీరు ఫ్లాట్లు కొనడం తక్షణమే మానేయండి. విపరీతంగా ఫ్లాట్ డిమాండ్ పడిపోయింది, పడిపోతూనే ఉంటుంది. ఇదే రైట్ ఆపర్చునిటీ. ప్లాట్లు కొనండి. గేటెడ్ కమ్యూనిటీలో అయినా ప్లాట్లు కొనండి. లేబర్ రేట్స్ తగ్గుతున్నాయి, అబండెంట్ లేబర్ ఉంది, టెక్నికలీ క్వాలిఫైడ్ లేబర్ ఉంది. అందరూ లోన్లు తీసుకొని తమ ఇండ్లు కట్టుకునే పనిలో ఉండండి. రేపు మీకు ఇండిపెండెంట్ ఇండ్లు కట్టుకుంటే మీకు చాలా సురక్షితం. అసెట్ వాల్యూ గట్టిగా ఉండే మార్గం ఇండిపెండెంట్ ఇండ్లు. తక్షణమే కొనకుండా కొద్దిగా నెగోషియేట్ చేసి మంచి ప్లాట్లు కొని మంచి టైం తీసుకొని మీ ఇండిపెండెంట్ ఇండ్లు కట్టుకోండి. మీ అసెట్ని గట్టిగా ఉంచుకోండి. ఒకటి గమనించండి, ద ఎరా ఆఫ్ ఫ్లాట్స్ ఈజ్ ఓవర్ అని నేను మంచి మార్గం ద్వారా భవిష్యవాణి చేస్తూ మీరందరూ ఈ ట్రెండ్ ఫాలో కండి, మీ డబ్బును ఆదా చేసుకోండి అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.